ఈ వారం పనిలో ఏకాగ్రతను కొనసాగించడం మీకు కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో మీ ఆరోగ్యం పూర్తిగా కోలుకోదు. దీనివల్ల మీరు మందులు తినవలసి ఉంటుంది మరియు ఈ కారణంగా మీ రుచి మరియు స్వభావం సాధారణం కంటే కొంచెం ఘోరంగా ఉంటుంది. ఆర్థిక వైపు నుండి ఈ సమయం మీకు మంచి దిశ మరియు అవకాశమని రుజువు చేస్తుంది. ఎందుకంటే ఈ వారం డబ్బు ఆదా చేయడంలో లేదా ఆదా చేయడంలో మీ కుటుంబ సభ్యుల మద్దతు మీకు లభిస్తుంది. మీ పనిలో కొన్ని కారణంగా ఈ వారం మీ తల్లిదండ్రులు మీ గురించి గర్వపడతారు. ఇది కుటుంబ వాతావరణంలో కూడా శాంతిని కలిగిస్తుంది మరియు మీరు ఇంట్లో గౌరవం పొందుతారు, మీరు ఎంతో కాలంగా కోరుకుంటారు. ఈ వారం కెరీర్లో ప్రతి పరిస్థితిలో మీకు అదృష్టం లభిస్తుంది. ఈ సమయంలో మీకు మీ ఉన్నతాధికారుల నుండి సరైన ప్రశంసలు మరియు మద్దతు లభిస్తుందని ఇది చూపిస్తుంది. అదే సమయంలో మీలో కొందరు ఈ సమయంలో మీకు కావలసిన ప్రమోషన్ కూడా పొందవచ్చు. మీ రాశిచక్రం యొక్క నక్షత్రాలు మరియు నక్షత్రాలు ఈ వారం చాలా మంది విద్యార్థులకు ఒంటరిగా ఉండబోతున్నాయని సూచిస్తున్నాయి. ఈ సందర్భంలో మీరు మీ పెంపుడు జంతువుతో సమయం గడపడం ద్వారా లేదా కుటుంబ సభ్యుడితో మాట్లాడటం ద్వారా ఈ సమస్యను వదిలించుకోవచ్చు. చంద్ర రాశికి సంబంధించి కేతువు 5వ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం మీరు పనిలో ఏకాగ్రతను కొనసాగించడం కష్టమవుతుంది. ఎందుకంటే ఈ సమయంలో మీ ఆరోగ్యం పూర్తిగా ఉత్సాహంగా ఉండదు. చంద్రుని రాశికి సంబంధించి 11వ ఇంట్లో రాహువు ఉండటం వల్ల ఆర్థిక కోణం నుండి ఈ సమయం మీకు మంచి దిశను మరియు అవకాశాన్ని అందిస్తుంది. తెలిపిన జాతక ఫలితాలు కొన్ని విషయాలలో పరస్పర విరుద్ధంగా ఉండవచ్చు. వ్యక్తిగత లగ్నము, గ్రహస్థితులు మరియు ఇతర కారకాల ప్రకారం జాతక ఫలితాలు ఒకే రాశికి చెందిన వ్యక్తులకు వేరువేరుగా వర్తిస్తుంది. కావున అన్ని ఫలితాలు అందరికీ వర్తించదు అని దయచేసి గమనించండి. రోజు రాశి ఫలితాలని తెలుసుకోవడం కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.